నడినెత్తిన సూర్యుడు సుర్రుమంటున్నాడు. 45 డిగ్రీలకు తగ్గేదే లేదంటూ జనాన్ని కాల్చేస్తున్నాడు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు ఉష్ణోగ్రతలతో భారీగా పెరుగుతుండడంతో ప్రజలతో పాటు ప్రభుత్వాలకు పలు కీలక సూచనలు చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ తిప్పలు తప్పట్లేదు జనాలకి. వృద్ధులు, పిల్లలు, శిశువులతో పాటు ఉపాధి హామీ కూలీలపై ఈ ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పిన ఎన్హెచ్ఆర్సీ వారి రక్షణకి పలు చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలో వడదెబ్బ కారణంగా 2019 నుండి 2023 వరకు 3712 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రాణ నష్టాన్ని నివారించడానికి పలు మార్గదర్శకాలను పాటించాలని కోరింది ఎన్హెచ్ఆర్సీ. ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ సూచనలు చేసింది. వడదెబ్బ ట్రీట్మెంట్ పై డాక్టర్స్ కి ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపింది. హాస్పిటల్స్ లో ఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిరాశ్రయులకి షెల్టర్స్ ఏర్పాటు చేయాలి. కార్మికులకి తాగునీళ్లు, షెడ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. పని సమయాల్లో మార్పులు చేయాలి. హాస్పిటల్లో కూల్డ్ వార్డ్స్ ని ఏర్పాటు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో హీట్ అలర్ట్స్ ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సీ. ప్రజలకి కూడా పలు సూచనలు చేసింది ఎన్హెచ్ఆర్సీ. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్తోంది. నీళ్లతో పాటుగా ద్రవ పదార్థాలని అధికంగా తీసుకోవాలని సూచించింది. తేలికపాటి లైట్ కలర్ దుస్తులు ధరించాలని చెప్తోంది ఎన్హెచ్ఆర్సీ. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎండలు మండిపోతున్నాయి, బాణుడు భగభగమంటున్న నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ ప్రజలకి పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. శ్రవణ్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఇక్కడ హీట్ వేవ్స్ అనేది కేవలం వాతావరణ సమస్య మాత్రమే కాదు, ఇది ఒక ప్రజలకు సంబంధించిన ప్రజల ప్రాణానికి, వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే వాళ్ళు అనారోగ్యానికి గురే అవకాశాలు ఉంటాయి. దినసరి కూలీలు అయ్యుండొచ్చు, గిగ్ వర్కర్స్ అయ్యుండొచ్చు, బయట పనుల కోసం ఉద్యోగరీత్యా బయటకు వెళ్లే వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. అదే 2019 నుంచి 2023 వరకు వడదెబ్బల వల్ల 3712 మంది చనిపోయినట్టుగా లెక్కలు చూపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలని సూచించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాద్లో అత్యధికంగా 45.3 అయితే నిజామాబాద్లో 44.7. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ప్రకటించాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ప్రకటించాలంటే ప్రభుత్వం మొత్తం కూడా తమ పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలి. అలాగే ఈ వాతావరణానికి సంబంధించిన ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండాలి. మంచినీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటివి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. వాళ్ళకి దినసరి కూలీలకు జీవనోపాధికి దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆహారము, ఇతరత్ర ఫుడ్ సప్లై చేస్తూ ఇటువంటి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ సూచనలు చేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హీట్ వేవ్స్ మీద రిలీజ్ చేసిన సూచనలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి. ప్రజల ప్రాణాలను, వాళ్ళ జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని ఈ వడగాల్పుల మీద చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.